ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద ఈసీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా చంద్రబాబు సమీక్షలు నిర్వహించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మే 27 వరకు కోడ్ అమల్లో ఉంటుందని సీఎం అయి ఉండి చంద్రబాబు దీనిని ఉపేక్షించడం ఏమిటని మండిపడుతున్నాయి. దీనికి తోడు సమీక్షలపై వైసీపీ ఫిర్యాదు చేయడంతో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని అధికార వర్గాలలో ఆందోళన కనిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలు చేయడం, దానికి అధికారులు హాజరు కావడం నిబంధనలు ఉల్లంఘించడమే అంటున్నారు ఈసీ వర్గాలు. మే 27వ తేదీ వరకు ఏపీలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, పోలింగ్ పూర్తయినంత మాత్రాన నియమావళిలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల నియమావళిని అధికారులకు ఈసీ అందజేసినా వాటిని కొందరు అతిక్రమిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సీఎం సమీక్షలపై వైసీపీ ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు సుమారు 45 రోజుల తర్వాత అధికార సమీక్షలకు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టు, తాగునీటిపై బుధవారం ప్రజావేదికలో సమీక్షించిన చంద్రబాబు గురువారం ఉదయం సిఆర్డీఏపై సెక్రటరియట్లో సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి నారాయణ, సిఆర్డీఏ, ఏడీసీ అధికారులు హాజరయ్యారు. అయితే దీనిపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మే 27వ తేదీ వరకు ఏపీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీఎం సమీక్షలు నిర్వహించకూడదని నిబంధన. రాష్ట్రంలో విపత్తులు తలెత్తినప్పుడు మాత్రమే సీఎం నేరుగా అధికారులతో సమీక్షించవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు కోడ్ నిబంధనలు పట్టించుకోకుండా శాంతి భద్రతలపైన సమీక్షించాలని చూడగా అధికారులు అప్రమత్తమై కోడ్ ఉన్నందున సరికాదని సూచించడంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ రాష్ట్రంలోని శాంతి భద్రతలపై సీఎంకు బ్రీఫ్ చేశారు. హోంమంత్రి చినరాజప్ప సీఎంను కలవగా డీజీపీ, సీఎస్లు మాత్రం దూరంగా ఉన్నారు. మరోవైపు ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనేందుకు కూడా షరతులతో ఎన్నికల సంఘం అనుమతించింది. రాజకీయపరమైన ఎటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు చేయరాదంటూ మొత్తం కార్యక్రమాన్ని వీడియో తీయించాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల నియమావళి అమల్లో కేంద్ర ఎన్నికల సంఘం కఠినంగా ఉండగా సీఎం సమీక్షలు జరపడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఈసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఎన్నికల నియమావళికి సంబంధించి పుస్తకాలను అధికారులందరికీ సరఫరా చేశామని, వీటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు ఖచ్చితంగా ఉంటాయని ఈసీ వర్గాలు తెలిపాయి. ఇక సెక్రటరియట్లో సీఎం స్వయంగా సమీక్షలు జరపడంపై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు విధానపరమైన నిర్ణయాలు ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాలు తప్ప విధానపరమైన నిర్ణయాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం తీసుకోవడానికి లేదు. అలాగే వీడియో కాన్ఫరెన్స్లు, పరిపాలనాపరంగా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించడానికి అవకాశం లేదు. అలాగే అధికారిక భవనాల్లో అది పార్టీ మీటింగులు కావచ్చు, లేదా పబ్లిక్ మీటింగులు కావచ్చు, వీటన్నిటిని పెట్టకూడదు. కానీ నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి కనీస ఎన్నికల నిబంధనలు తెలియనట్టుగా ఏమాత్రం కూడా అసలు ఎన్నికల సంఘం ఉంది, ఎన్నికల సంఘం నిబంధనలను కంట్రోల్ చేస్తుంది అనేది కూడా లేకుండా ఆల్రెడీ వీడియో కాన్ఫరెన్స్లు, ఆల్రెడీ విధానపరమైన నిర్ణయాలు ప్రకటించడం. నేను ముఖ్యమంత్రిని కాదని మాట్లాడు, ఎవరు కాదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీరు కాదని ఎవరూ అనలేదు. మొత్తానికి చంద్రబాబు సమీక్షలు పెద్ద దుమారమే లేపాయి. దీనిపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక చంద్రబాబు నాయుడు కోడ్ ఉల్లంఘన గురించి ఏమనుకుంటున్నారో, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. For more updates, please subscribe 99 TV Telugu.